బీటెక్ చేసి జాబ్ రాలేదని రిగ్రెట్ ఫీల్ అవుతున్న ఈ టైంలో కూడా చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్ఐటి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎన్ఐటిలో జాయిన్ అవ్వాలా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా జాబ్ రావడం కాదు కదా, ఏ వల్ల ఉన్న జాబ్ లో పోతున్నాయి. ఒకప్పుడు ఇంటర్ ప్లస్ డిగ్రీ ఆర్ బీటెక్ ఉంటే జాబ్, కానీ ఇప్పుడు స్కిల్స్ ఉంటేనే జాబ్. అందుకే చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్ఐటి కోసం మాట్లాడుతున్నారు. ఎన్ఐఐటిలో ఫస్ట్ ఇయర్ నుంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ ని డే 1 నుంచి ప్రాక్టికల్ గా నేర్చుకోవడం, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్ డైరెక్ట్ గా టీచ్ చేయడం, రియల్ ప్రాజెక్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఆర్ స్టార్ట్అప్స్ ని ఎర్లీ స్టేజెస్ లోనే స్టార్ట్ చేయడం. అంటే జాబ్ చేయాలి అంటే 4 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ నుంచి కెరియర్ స్టార్ట్ చేయొచ్చు ఎన్ఐటిలో. కానీ స్టిల్ కన్ఫ్యూజన్ ఉన్నారా ఎన్ఐటిలో జాయిన్ అవ్వాలా లేదా అని? అలాంటి డెసిషన్ ర్యాండమ్ గా తీసుకోకూడదు. రైట్ పీపుల్ అడిగి గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి నెక్స్ట్ 30-40 years మీ పిల్లల కెరియర్ ఎలా లీడ్ చేయాలని డిసైడ్ అవుతుంది. మరి అలాంటి డెసిషన్ రైట్ పీపుల్ ని అప్రోచ్ అయ్యి రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఐఎమ్ క్రాంతి కుమార్ గంట, ఫౌండర్ ఆఫ్ డ్రీమ్ అహెడ్ లెర్నింగ్ హబ్. నేను నెక్స్ట్ వేవ్ లో 4.5 years వర్క్ చేసి థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని గైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రీమ్ అహెడ్ స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని రైట్ కెరీర్ పాత్ లో గైడ్ చేస్తున్నందుకు రీసెంట్ గా నా కోసం న్యూస్ ఆర్టికల్ లో వచ్చింది, పాడ్కాస్ట్ చేశాము, రీసెంట్ గా వేట్ న్యూస్ లో కూడా వచ్చింది. ఎన్ఐటి కోసం కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అన్న A to Z రాంగ్ డెసిషన్ తీసుకోకుండా రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ చూస్ చేసుకోవాలన్నా సరే ఈ ఫామ్ ఫిల్ చేయండి. మీకు కాల్ చేసి ప్రాపర్ వేలో గైడ్ చేస్తాను.